ప్రైజ్ ది లార్డ్. 68వ కీర్తన 2వ వచనం. పోగా చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు గాక. దేవునిని ద్వేషించేవారు, భక్తిహీనత కలిగిన వారు, దుష్టత్వం కలిగిన వారు ఎవరు అంటే దుష్టుడైన అపవాదే, అపవాది సంబంధికులు మరియు దురాత్మల సమూహం. దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడు మన మీద పనిచేసే దురాత్మలను, అపవాది కార్యములను, భక్తిహీనతను పోగా చెదిరిపోయినట్లుగా, మైనము అగ్నికి కరుగునట్లుగా దేవుడు వాటిని చెదరగొడతాడు. అంటే మనకు కీడు చేసేటువంటి కీడులను, మన మీదకి కీడు చేసేటువంటి దురాత్మ శక్తులను దేవుడు చెదరగొడతాడు. దేవుని సన్నిధిలో ఉండడం ఎంత ముఖ్యమో చూసారా? ఎంత ఆశీర్వాదమో చూసారా? నువ్వు దేవుని సన్నిధిలో చేరిన ప్రతిసారి, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతిసారి, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన ఆరాధిస్తున్న ప్రతిసారి, దేవుని మీద నువ్వు ఆధారపడుతున్న ప్రతిసారి జరిగేది ఇదే. మైనము కరిగినట్లుగా దుష్టత్వాన్ని దేవుడు కరగదిస్తాడు. పొగను చెదరగొట్టినట్టుగా నీ మీద దాడి చేస్తున్న అపవాది శక్తులను దేవుడు చెదరగొడతాడు. మనకు తెలుసు, బైబిల్లో చాలా మంది భక్తులు తమ మీదకి భక్తిహీనులు దండెత్తినప్పుడు, భక్తుల వారికి కీడు చేయటానికి వచ్చినప్పుడు, దుష్టులు వాళ్ళ మీద చెలరేగినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధికే వచ్చారు, దేవుని మీద ఆధారపడ్డారు. ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. కూషీయుడు అనేటువంటి జరహు అతని మీద యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు, అతన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. దేవుని సన్నిధి మీద ఆధారపడినప్పుడు దేవుడు ఉరుములు ఉరిమించి ఆ రోజు గొప్ప యుద్ధాన్ని చేసి ఇతడికి విజయాన్ని ఇస్తాడు. మరి యెఫ్తా కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో తన సంగతంతా చెప్పుకున్నప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు తన మీద దాడి చేసినటువంటి శత్రువులందరినీ దేవుడు చెదరగొట్టి వారికి ప్రేమనిచ్చి, మిత్రత్వాన్ని ఇచ్చి, మరి వారి ద్వారానే మరలా వాళ్ళందరి మీద న్యాయాధిపతిగా దేవుడు చేశాడు. దేవుని సన్నిధి ఎంత విలువైందో చూడు. ఈరోజు నువ్వు కూడా భక్తిహీనులతో బాధపడుతున్నావా? నిన్ను ద్వేషించే వారితో బాధపడుతున్నావా? అపవాది నీ మీద దాడి చేస్తూ నిన్ను బాధ పెడుతున్నాడా? నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నిన్ను, నీ ఆరోగ్యాన్ని, నీ మనస్సును వాడు కకావికలం చేస్తున్నాడా? ఇబ్బందిలో తీసుకెళ్తున్నాడా? దేవుని సన్నిధిలోకి వచ్చాయి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకో, ఆయన సన్నిధి మీద ఆధారపడు, దేవుని కాళ్ళు పట్టుకో, ఆయన పాదాలు పట్టుకో. గొప్ప కార్యం నువ్వు చూస్తావు, సమాధానం నువ్వు చూస్తావు. నీకు విరోధంగా పనిచేస్తున్న శక్తులన్నిటినీ దేవుడు తరిమి వేస్తాడు, చెదరగొడతాడు. నీకు జీవాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. ఆయన సన్నిధిలో జీవించే బిడ్డగా నువ్వుండు. నీ గొప్ప కార్యాలు చేసే దేవునిగా ఆయన నీతో ఉంటాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీ బిడ్డల మీద పనిచేస్తున్న ప్రతి దుష్ట శక్తులు, ప్రతి అపవాది కార్యములను నజరేయుడైన యేసు నామములో తరిమి కొట్టండి. అద్భుతం చేయి, ఆశ్చర్యకరించి, మేలు చేయి. ఈ కార్యాల చేత నీ బిడ్డలు నింపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.